స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా భారతదేశం మొత్తం ఏదైతే మన గార్బేజ్ ఉందో దాన్ని జీరో రెసిడ్యూ చేయాలి. ప్లాస్టిక్ కావచ్చు, పొడి చెత్త కావచ్చు, తడి చెత్త కావచ్చు, అన్ని ఒక ఎనర్జీ కింద మారాలి. అందుకోసం భారతదేశం మొత్తంలో ఈ రోజు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ని మున్సిపల్ వెహికల్స్ అంటే మీకు తెలుసు ఎక్కువ లోడ్ వేసుకుంటారు, ఆ డీజిల్లు పాత బండ్లు ఉంటాయి, దానివల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అవుద్ది. అందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మన స్వచ్ఛ ఆంధ్రాలో సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ లో, నగర పంచాయతీల్లో అన్నిట్లో గాని ఈవీ వెహికల్స్, డీజిల్ కాకుండా ఈవీ వెహికల్స్, దీంట్లో ఆ వెహికల్స్ లోనే తడి చెత్త, పొడి చెత్త, అలాగనే ఏదైతే మెడికల్ వేస్ట్ ఉందో అవన్నీ డివైడ్ చేసి తీసుకెళ్లే ఒక ప్రక్రియ తయారు చేశారు. అయితే ఇప్పుడు ఏందండి, అది ఎప్పటి నుంచో చేస్తుంది కదా మున్సిపల్ పని, ఇప్పుడేం కొత్తగా చేస్తున్నది ఏంటి? ఒకటి, ఎయిర్ పొల్యూషన్ కోసం ఈవీ వెహికల్స్ తేవడం. రెండోది, ఈ వెహికల్స్ కొనడానికి భారం మున్సిపల్ కార్పొరేషన్ పైన కాదు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఈ వెహికల్స్ కొని పెడతారు, మనం ఓన్లీ సర్వీస్ ఛార్జ్ ఇస్తాం. అయితే గతంలో అయితే వెహికల్స్ కొంటాం, ఉదాహరణకి ఒక 5 కోట్లు పెట్టి వెహికల్ కొంటే సంవత్సరానికి 20% తరుగుదల ప్రకారం 5 సంవత్సరాలు పోతే ఆ వెహికల్ వాల్యూ జీరో అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ వెహికల్స్ మనవి కావు కాబట్టి ఆ తరుగుదల ఖర్చు మన పైన లేదు, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మన పైన లేదు, ఆపరేషన్ కాస్ట్ ఓన్లీ మనం ఏం చేస్తున్నాం 69,000 పర్ మంత్ ఇస్తున్నాం. డీజిల్ లేదు, మ్యాన్ పవర్ లేదు, డ్రైవర్ కాస్ట్ లేదు, రిపేర్స్ లేవు, తరుగుదల లేదు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చే ఒక చాలా సౌకర్యం. ఇది ముందు డబ్బు సేవింగ్ ఒకటి, సౌకర్యం ఒకటి. ఇంకోటి, ప్రతి హౌస్ ని జియో ఫెన్సింగ్ చేస్తున్నారు. జియో ఫెన్సింగ్ అంటే మీ ఆటో ఆ ఇంటి కాడ కలెక్ట్ చేయకపోతే ఒక రెడ్ మార్క్ పడిపోతుంది. అంటే ఆఫీస్ లో కూర్చొనే కమిషనర్ కావచ్చు, మేయర్లు కావచ్చు, వీళ్ళందరూ పరిపాలన చేసే వాళ్ళకి మన యుఎల్బిలో ఎక్కడ ఏ ఇంట్లో ఆటో చెత్త కలెక్ట్ చేసిందా చేయలేదా, ఏ స్పాట్ నుంచి చెత్త కలెక్ట్ చేశారా చేయలేదా అనేది మనిషి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ జియో ఫెన్సింగ్ లో తెలిసిపోతుంది. సో ఇలాగ ఈ రోజు టెక్నాలజీని వాడుకోవాలి. ప్రపంచాలు మొత్తంలో ఇదే టెక్నాలజీలు ఉన్నాయి, మనం అప్పటికి లేట్. మనం ఈ రోజు భారతదేశం మొత్తం దీన్ని వాడడం ఎంతో సంతోషం. అదే కాదు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా మనం నెల్లూరులో 360 టన్నులు చెత్త ఒక రోజుకి వస్తుంది. 360 టన్నులు. ఈ చెత్తని కుప్పలు కుప్పలుగా వేసేవాళ్ళం ఇంకా ముందు, ఇంకా నుంచి అది జరగదు. మనం ఏదైతే దంతాలిలో వేస్ట్ టు ఎనర్జీ ఒక ఫ్యాక్టరీ పెట్టాం, కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం. ఈ 360 టన్నుల నుంచి కరెంటు తీయబోతున్నాం. అది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, మంత్రి నారాయణ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం మొత్తం గాని ఇటువంటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు 10 పైన పెట్టబోతున్నారు. ఎక్కడైతే ఎక్కువ చెత్త వస్తుందో దాన్ని బట్టి ఆ ఏరియాలో ఈ వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. 2014-19లోనే మనం వేస్ట్ ఎనర్జీ నెల్లూరులో డిజైన్ చేశాము. అయితే గవర్నమెంట్ మారిన తర్వాత మొత్తం వేస్ట్ అయిపోయింది. మొత్తం చెత్త గవర్నమెంట్ వచ్చింది, చెత్తని చెత్తలాగానే పెట్టారు. ఈ రోజు చెత్తతో ఈ రోజు ఎనర్జీ చేయబోతున్నాము ఈ తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వాన్ని గాని తెలియజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కి మొదటి దశలో 101 ఈ ఆటోలని వారి చేతుల మీదుగా వర్చువల్ ఇనాగ్రేషన్ జరగనుంది. ఈ రోజు నుండి ఈ 101 ఈ ఆటోలు నెల్లూరు నగరంలో ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ కలెక్షన్ కి వినియోగంలోకి రానున్నాయి. ఇవే కాకుండా మరొక 99 ఆటోలు, మొత్తంగా 200 ఆటోలతో నెల్లూరు నగరంలో ప్రతి ఇంటిని కూడా కవర్ చేసే విధంగా ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ దాదాపు 360 టన్నులు కలెక్ట్ చేసే విధంగా శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కాలుష్య రహితమైన ఈ ఆటోలని, ఎలక్ట్రిక్ ఆటోలను వాడడం ద్వారా మనము
ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రప్రథమంగా నెల్లూరు నగర కార్పొరేషన్ తోనే మొదలు కావడం అనేది నెల్లూరు ప్రజలుగా మనమందరం హర్షించినటువంటి విషయం. కాబట్టి నెల్లూరు నగర ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఆటోలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటిలోని చెత్తను తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ కాకుండా మీ చెత్తను ఈ ఆటోలకి అందించాలని, అదేవిధంగా శానిటైజ్ సిబ్బందికి సహకరించాలని, నెల్లూరు నగరాన్ని ఒక స్వచ్ఛ నగరంగా, ఒక సుందర నగరంగా, ఒక క్లీన్ నగరంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.